వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ రోబోట్ టాపిక్ డిస్కస్ చేస్తామండి. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ రోబోట్ ఏంటంటే వితౌట్ ద ఇంటరాక్షన్ ఆఫ్ హ్యూమన్, అంటే మనుషులు లేకుండా ఆటోమేటిక్గా రోబో అనేది ఏదైనా అబ్స్ట్రాక్ట్లు డిటెక్ట్ అయింది అనుకుంటే ఆటోమేటిక్గా మనం కోడింగ్లో ఎలా అయితే రాసాము, అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలని నోట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలని చెప్తే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకోకుండా మూవ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. సో టైటిల్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ రోబోట్ అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ రోబోట్లో మెయిన్లీ మనం ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో చూద్దాం అక్కడ. సో మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక రోబోట్ డిజైన్ చేయాలంటే కంపల్సరీగా కావాల్సిన కాంపోనెంట్ వచ్చేసి రోబో చాసిస్ కావాలండి. మనం ఏ టైప్ ఆఫ్ రోబోట్ డిజైన్ చేసుకోవాలన్నా కంపల్సరీ కావాల్సిన ఎక్విప్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబో చాసిస్. ఈ రోబో చాసిస్ ఇలా ఉందని చూడండి. ఇక్కడ రోబో చాసిస్కి 4 టైప్స్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి, 4 సైడ్స్ 4 హోల్స్ ఉన్నాయి. సో ఈ 4 సైడ్స్లో వచ్చేసి మనం 4 మోటార్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో రోబో మూవ్ అవ్వడం కోసం మోటార్స్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. ఆ మోటార్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఆ రోబో మూవ్ అవ్వాలి కాబట్టి వీల్స్ కూడా ఆ మోటార్స్కి అటాచ్ చేస్తాం. సో ఇక్కడ రోబో చాసిస్ పెట్టాను. అదేవిధంగా మోటార్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా రోబో మూవ్ అవ్వాలంటే కంపల్సరీగా మోటార్స్ కావాలి కదండి. సో అందుకే నేను ఆ రోబో చాసిస్కి మోటార్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. సో సైడ్ అయిపోయింది. సెకండ్ సైడ్ సేమ్ యాస్టీస్గా సెకండ్ సైడ్ కూడా ఫిక్స్ చేస్తున్నాను. సో రోబో పార్ట్కి వచ్చేసి ఇక్కడ 2 మోటార్స్ యూజ్ చేస్తున్నాను. నేను కాస్ట్ తగ్గించుకోవడం కోసం 2 డమ్మీ మోటార్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు 4 మోటార్స్ యూజ్ చేస్తే కాస్ట్ పెరిగిపోతుంది. సో నేను ఇంకా కాస్ట్ తగ్గించుకోవడం కోసం డమ్మీ మోటార్స్ యూజ్ చేస్తున్నాను. కావాల్సింది 4 మోటార్సే. మనం తీసుకుంది వచ్చేసి 4 మోటార్ రోబో చాసిస్ తీసుకున్నాం. సో అందుకే నేను కాస్ట్ తగ్గించుకోవడం కోసం 2 ఆర్పిఎం మోటార్స్ యూజ్ చేస్తున్నాను, 2 డమ్మీ మోటార్స్ యూజ్ చేస్తున్నాను అండి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఆల్రెడీ ఈ రోబోట్స్కి నేను స్టాలింగ్ చేసి పెట్టాను. ఒక్కొక్క మోటార్కి 2 వైర్స్ ఉంటాయి. సో ఈ 2 వైర్స్ని ఆల్రెడీ నేను స్టాలింగ్ చేసుకున్నాను టైం సేవ్ చేసుకోవడానికి. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు 4 వైర్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ డమ్మీ మోటార్స్ కూడా ఫిక్స్ చేశాను. సో డమ్మీ మోటార్స్ ఎందుకంటే ఈ కాస్ట్ తగ్గించుకోవడానికి యూజ్ చేస్తామండి. సేమ్ అప్లికేషన్ ఈ రోబో ఎలా అయితే వర్క్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఈ మోటార్స్ కూడా వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ మోటార్స్ ఏ కండిషన్లో వర్క్ అవుతాయో యాస్టీస్గా ఆ మోటార్స్ని బేస్ చేసుకొని ఈ డమ్మీ మోటార్స్ కూడా వర్క్ అవుతాయండి. సో ఇక్కడ మీరు చూడండి, నేను డమ్మీ మోటార్స్ కూడా ఫిక్స్ చేశాను. సో ఈ డమ్మీ మోటార్స్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు, ఈ మోటార్స్ వచ్చేసి ఈ మోటార్స్కి రోబో మోడడం కోసం ఒక్కొక్క మోటార్కి ఒక్కొక్క వీల్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేశాను. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఈ మోటార్స్ని డ్రైవ్ చేయడం కోసం మోటార్ డ్రైవర్ మోడల్ యూజ్ చేశానండి. L293D మోడల్ అయినా యూజ్ చేయొచ్చు, L298 మోడల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది మోడల్ అండి, ఐసీ వేరు, మోడల్ వేరు. సో ఐసీ ఏంటంటే దాంట్లో ఇన్బుల్ట్ సర్క్యూట్ ఏం రాదు, ఎక్స్టర్నల్గా మనం కనెక్షన్స్ అన్ని ఇచ్చుకోవాలి. మోడల్లో ఏంటంటే ఆటోమేటిక్గా కనెక్షన్స్ అన్ని సర్క్యూట్ అంతా కనెక్ట్ అయ్యి వస్తుంది. జస్ట్ మనం ప్లగ్ అండ్ ప్లే చేసుకోవడానికి మోడల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను L298 మోడల్ యూజ్ చేస్తున్నానండి. సో మోటార్ని డ్రైవ్ చేయడానికి యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, సో జనరల్గా మనం కంట్రోలర్ యూజ్ చేస్తాం కదా ప్రాజెక్ట్లో, ఆ కంట్రోలర్ నుంచి వచ్చే సప్లై వోల్టేజ్ అనేది ఈ మోటార్స్కి సరిపోదు. ఎందుకంటే ఈ మోటార్స్ వచ్చేసి 12 volts ఆపరేటింగ్తో ఆపరేట్ అవుతాయి. ఇక్కడ కంట్రోలర్ వచ్చేసి 5 voltsతో ఆపరేట్ అవుతుంది. సో ఇక్కడ వేరియేషన్ ఉంది కాబట్టి కొంచెం సప్లై వోల్టేజ్ కావాలి కాబట్టి ఈ మోటార్ డ్రైవర్ మోడల్ యూజ్ చేస్తాను. ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఈ మోటార్ డ్రైవర్ మోడల్ వచ్చేసి ఈ మోటార్స్ని డ్రైవ్ చేస్తుంది. ఎలా డ్రైవ్ చేస్తుందంటే, తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా యాంప్లిఫై చేస్తుంది. సింపుల్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా యాంప్లిఫై చేస్తుంది. నథింగ్ బట్ దీన్ని సింపుల్గా ఏమనుకుంటే యాంప్లిఫైర్ అని కూడా అనొచ్చు. అనొచ్చండి. సో ఇది పక్కన పెట్టేస్తే, సో నెక్స్ట్ థింగ్ మనకి కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్ సెన్సార్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. ఇక్కడ సెన్సార్ వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది యూజ్ చేస్తామండి. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది యూజ్ చేయొచ్చు, ఐఆర్ సెన్సార్ అనేది యూజ్ చేయొచ్చు. మన కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ రోబోట్లో అనే నేమ్లో ఉంది. అబ్స్ట్రాక్ట్ ఏదైనా డిటెక్ట్ అయితే ఆటోమేటిక్గా రోబో అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఆ సైడ్కి వెళ్ళేది డిసైడ్ చేసేది వచ్చేసి ఈ సెన్సార్ డిసైడ్ చేస్తుంది. ఈ సెన్సార్ వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటారండి. దీని నేమ్ వచ్చేసి HCSR04 అంటారు. HCSR04ని అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటారు. దీంట్లో వచ్చేసి 4 పిన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 4 పిన్స్లో
2 పిన్స్ వచ్చేసి పవర్ సప్లై అండి, విసిసి గ్రౌండ్ 2 పిన్స్ ఉంటాయి. తర్వాత ఎకో ట్రిగ్గర్ పిన్స్ ఉంటాయి. ఎకో వచ్చేసి ఇన్పుట్ పిన్ అండి, ట్రిగ్గర్ అనేది అవుట్పుట్ పిన్. సో ఎకో అనేది ఇన్పుట్గా ఎందుకు తీసుకున్నానంటే మనకి ఏదైనా ఇక్కడ సపోజ్ రోబో ముందు ఇలా సెన్సార్ ప్లేస్ చేస్తే ఇక్కడ ఏదైనా అబ్స్టాకిల్ డిటెక్ట్ అయింది అనుకోండి, ఎకో పిన్ అనేది ఇక్కడ సౌండ్లో ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సౌండ్లో ట్రావెల్ అవుతుంది. ఆటోమేటిక్గా సౌండ్లో ట్రావెల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. బ్యాక్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అబ్స్టాకిల్ డిటెక్ట్ సెన్సార్ నుంచి అబ్స్టాకిల్ ఎక్కడైతే డిటెక్ట్ అవుతుందో అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పిన్కి ఇస్తుంది ఆటోమేటిక్గా. ఈ పిన్కి ఇచ్చినప్పుడు ఈ పిన్ ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఆర్డినో బోర్డ్కి కనెక్ట్ చేస్తాం. మీరు ఆల్రెడీ కనెక్షన్స్లో చూస్తారు. ఈ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్కి ఇస్తాను. ఆర్డినో బోర్డ్కి ఇచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్లో అబ్స్టాకిల్ డిటెక్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇచ్చిన రేంజ్లో ఉందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఆర్డినో బోర్డ్ అనేది. క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనకి ఇచ్చిన రేంజ్లోనే ఉందనుకోండి, ఆటోమేటిక్గా రోబో అనేది టర్న్ అయిపోతుంది. సో ఆ టర్న్ అయ్యేది టర్న్ అవ్వంది అనేది ఎంత రేంజ్లో మనం కోడింగ్లో మెన్షన్ చేసుకున్నామో ఆ రేంజ్లో ఉంటే మాత్రమే రోబో టర్న్ అవుతుంది, లేకపోతే స్ట్రైట్గా ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఈ సెన్సార్ గురించి స్మాల్ బ్రీఫ్ డిస్కషన్ అయిపోయింది కదండి. మీకు కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకా బ్రీఫ్ మీకు ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండి, ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అన్నీ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఒక కంట్రోలర్ కావాలి. సో ఇక్కడ మనం ఇచ్చేసేది ఆర్డినో యూనో బోర్డ్ అండి. ఆర్డినో యూనో బోర్డ్ అనేది వాడాం. ఇక్కడ ఆర్డినో యూనో బోర్డ్ అనేది ఎందుకు వాడామంటే కాస్ట్ తక్కువ, కొంచెం మనం వేరే వాడితో చూసుకుంటే కాస్ట్ తక్కువ, సైజ్ తక్కువ, రిలయబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డినో బోర్డ్ బెస్ట్ కాబట్టి యూజ్ చేసుకున్నామండి, ఈజీగా ఉంటుందని. ఇక్కడ ఆర్డినో బోర్డ్స్ అనేది 18 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. ఆర్డినో బోర్డ్ ఇలాంటి బోర్డ్స్ వచ్చేసి 18 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. అంటే ఆర్డినో నానో కానీ, ఆర్డినో మెగా కానీ, ఆర్డినో లెనోవో కానీ ఇలా చూసుకుంటే 18 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ కంపారిజన్లో కూడా నేను చెక్ చేసుకొని ఈ ఆర్డినో యూనో బోర్డ్ అనేది యూజ్ చేశాను. ఈ ఆర్డినో యూనో బోర్డ్లో వచ్చేసి 20 IO పిన్స్ ఉంటాయండి. ఇక్కడ 20 IO పిన్స్ ఉంటాయి. ఈ 20 IO పిన్స్ వచ్చేసి ఇక్కడ ఎనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్గా కేటగిరీ ఉంటాయి. ఎనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్గా కేటగిరీ ఉంటాయి. సో ఎనలాగ్ పిన్స్ రేంజ్ వచ్చేసి A0 నుంచి A6 అండి. ఇక్కడ చూడొచ్చు, A0 నుంచి A6 వచ్చేసి ఎనలాగ్ పిన్స్ ఉంటాయి. తర్వాత 0 నుంచి 13 వచ్చేసి డిజిటల్ పిన్స్ అండి. సో టోటల్గా 20 పిన్స్. ఎనలాగ్ పిన్స్ వచ్చేసి 0 నుంచి 13 వరకు ఉంటాయి. డిజిటల్ పిన్స్ వచ్చేసి 0 నుంచి 13 దాకా ఉంటాయి. ఎనలాగ్ పిన్స్ వచ్చేసి A0 నుంచి A6 దాకా ఉంటాయి. సో టోటల్గా 14 + 6 20 IO పిన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్ డంప్ చేసుకోవడానికి ఇక్కడ కేబుల్ ఒకటి ఇచ్చాము. ఇది పవర్ సప్లై కేబుల్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా డంపింగ్ కేబుల్ కూడా యూజ్ అవుతుందండి. ఎక్స్టర్నల్గా మనం ఏదైనా పవర్ సప్లై ఇచ్చుకోవాలనుకోండి, పవర్ సప్లై ఇచ్చుకోవడం కోసం ఇక్కడ పవర్ సప్లై జాక్ అనేది యూజ్ చేసాం. ఓకేనా, పవర్ సప్లై జాక్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ థింగ్ 5 volts ఉంటాయి, గ్రౌండ్ పిన్స్ ఉంటాయి. అంటే పవర్ సప్లై పిన్స్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ పవర్ సప్లై పిన్స్ ఇక్కడ కనెక్ట్ చేయడం కోసం పవర్ సప్లై పిన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఆర్డినో బోర్డ్ గురించి అండి. సో ఇప్పుడు మనం ఏంటంటే వీటిని అసెంబుల్ చేద్దాం. కాంపోనెంట్స్ని. సో అసెంబుల్ చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మోటార్స్ని నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ వైర్స్ని కూడా మోటార్స్కి ఇచ్చాను. సో ముందు ఇలా చేసుకునే ముందు మనం అసెంబుల్ చేసే ముందు వీల్స్ని అసెంబుల్ చేద్దాం. ఈ మోటార్స్కి వీల్స్ని అసెంబుల్ చేద్దామండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే వీల్స్తో ఫిక్స్ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ రోబో వీల్స్ అనేది నేను అసెంబుల్ చేశాను. సో ఇక్కడ రోబో వీల్స్ అసెంబుల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ మోటార్స్కి ఈ 2 మోటార్స్ మనం బ్యాక్ సైడ్ ఇక్కడ కనెక్ట్ చేసాం కదండి. ఈ 2 మోటార్స్ వచ్చేసి ఈ L293D మోడల్కి నేను ఫిక్స్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఈ 2 వచ్చేసి అవుట్పుట్ పిన్స్, ఈ 2 వచ్చేసి అవుట్పుట్ పిన్స్. సో ఇక్కడ ఈ 4 మోటార్స్ని ఈ 4 వైర్స్తో ఈ L293D కనెక్ట్ చేస్తున్నాను. సో అంటే అవుట్పుట్స్ వచ్చేసి ఎప్పుడైనా కనెక్ట్ చేసుకోవాల్సింది L293D కనెక్ట్ చేస్తామండి. L293D అవుట్పుట్స్ కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఈ 2 వైర్స్ని నేను L293Dకి ఫిక్స్ చేస్తున్నాను.
ఇక్కడ మనం చూసుకుంటే L293D అనేది నేను ఆల్రెడీ అవుట్పుట్ వచ్చేసి నేను అసెంబుల్ చేశానండి, కనెక్ట్ చేశానండి. సో రోబోట్ వచ్చేసి కొంచెం స్టేబుల్గా ఉండటం కోసం నేను ఇక్కడ 2-way ప్లాస్టర్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇలా 2-way ప్లాస్టర్ ఇలా స్టిక్ చేశాను. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఆర్డినో బోర్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తామండి. సో ఆర్డినో బోర్డ్ కోసం కూడా ఆర్డినో బోర్డు కూడా నేను స్టిక్ చేశానండి. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే సో ఇక్కడ ఆర్డినో బోర్డు కూడా నేను అసెంబుల్ చేశానండి. సో ఇది మోవ్ కూడా స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ L293 కూడా స్టిక్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ ఇక్కడ అవుట్పుట్స్ వచ్చేసి L293లో అవుట్పుట్స్ వచ్చేసి మోటార్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ L293లో ఇన్పుట్స్ వచ్చేసి మనం ఆర్డినో బోర్డులో కనెక్ట్ చేసుకుంటాం అండి. ఆర్డినో బోర్డ్స్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ IN1, IN2, IN3, IN4 కనెక్ట్ చేస్తున్నానండి. సో IN1, IN2, IN3, IN4 కనెక్ట్ చేసుకుంటున్నాను. సో IN1 వచ్చేసి సెకండ్ పిన్ కనెక్ట్ చేసుకుంటున్నాను. స్పెసిఫిక్గా ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే అండి, నేను కోడ్లో అలా డిక్లేర్ చేసుకున్నాను 2, 3, 4, 5 అని. సో అందుకే నేను IN1 వచ్చేసి సెకండ్ పిన్ కనెక్ట్ చేసుకున్నాను, IN2 వచ్చేసి థర్డ్ పిన్ కనెక్ట్ చేసుకున్నాను, IN3 వచ్చేసి ఫోర్త్ పిన్ కనెక్ట్ చేసుకున్నాను, IN4 వచ్చేసి ఫిఫ్త్ పిన్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి 2, 3, 4, 5కి ఇక్కడ కనెక్ట్ చేశానండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకు కావాల్సింది అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా ఇంటర్ఫేస్ చేయాలి ఆర్డినో బోర్డ్కి. సో అల్ట్రాసోనిక్ సెన్సార్లో కూడా 4 పిన్స్ ఉన్నాయి. సో ఈ 4 పిన్స్ని కనెక్ట్ చేస్తున్నాను. సో యాస్టీస్గా పవర్ సప్లై పిన్స్ కనెక్ట్ చేస్తాను. అదేవిధంగా ఎకో ట్రిగ్గర్ కూడా మనం ఏదైతే పిన్స్ డిక్లేర్ చేసుకుంటామో ఆ పిన్స్ కనెక్ట్ చేసుకున్నాను అండి. సో ఇక్కడ నేను VCC తీసుకెళ్ళి 5 voltsకి ఇస్తున్నాను. గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను కోడ్లో వచ్చేసి ఎకోకి వచ్చేసి 6th పిన్ కనెక్ట్ చేసుకున్నాను అండి. సో అందుకే 6th పిన్ కనెక్ట్ చేస్తున్నాను. ఎకో అనేది ట్రిగ్గర్ అనేది 7th పిన్గా డిక్లేర్ చేసుకున్నాను. సో అందుకే 7th పిన్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది కనెక్షన్స్ అయిపోయినాయి అండి. ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా కనెక్షన్స్ అయిపోయాయి. సో ఇలా ఉంటుంది. సో దీన్ని కూడా స్టిక్ చేసుకోవడం కోసం బ్లాక్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా స్టిక్ చేశానండి. సో ఇక్కడతో మనకి హార్డ్వేర్ కనెక్షన్స్ అయ్యాయి. సో అదేవిధంగా ఇక్కడ L293Dకి సప్లై కోసం నేను ఇక్కడ బ్యాటరీ ద్వారా అయినా పవర్ సప్లై ఇచ్చుకోవచ్చు అండి. అదేవిధంగా లేకపోతే ఆర్డినోకైనా పవర్ సప్లై ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డినోకి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్లోగా మూవ్ అవుతుంది. అదేవిధంగా L293Dకి సపరేట్ సప్లై ఇస్తే ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ కనెక్షన్స్ అనేది అయిపోయాయి.
సో అదేవిధంగా సో నేను L293కి సపరేట్ సప్లై ఇస్తున్నాను అండి. ఎందుకు ఇస్తున్నాను అంటే కొంచెం రోబో అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడం కోసం సపరేట్ సప్లై ఇస్తున్నాను. సో సపరేట్ సప్లై అనేది 9 volts యూజ్ చేస్తున్నాను. సో కోడ్ డంప్ చేశాక మనం పవర్ సప్లై ఇద్దామండి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ కానీ L293 మోడల్కి పవర్ అనేది వచ్చేసింది. సో ముందు పవర్ వచ్చే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే కోడ్ డంప్ చేయాలి. సో కోడ్ అనేది ఆర్డినోకి డంప్ చేయాలండి. సో ఇది అనేది ఆర్డినో యూనో కేబుల్. ఒక సైడ్ వచ్చేసి ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసుకోవడానికి, తర్వాత ఇంకోటి వచ్చేసి యూఎస్బి టైప్ వచ్చేసి రోబో కనెక్ట్ చేసుకోవడం కదండి. ఇక్కడ ఇది వచ్చేసి ఆర్డినో సాఫ్ట్వేర్ అండి. సో ఇక్కడ ఆర్డినో సాఫ్ట్వేర్ యూజ్ చేసామండి. సో ఈ ఆర్డినో సాఫ్ట్వేర్లో ఆల్రెడీ నేను కోడ్ మెన్షన్ చేశాను, కోడ్ ఆల్రెడీ నేను నోట్ చేశాను, డెవలప్ చేశాను. సో బిఫోర్ మనం ఏం చేయాలంటే కంపల్సరీగా కోడ్ డంప్ చేసే ముందు ఏం చేయాలంటే కంపల్సరీగా చేయాల్సిన వర్క్ ఏంటంటే మనం ఏ బోర్డు యూజ్ చేస్తున్నామో మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆర్డినో యూనో బోర్డ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఆర్డినో యూనో బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. పోర్ట్ ఒకటి సెలెక్ట్ అవ్వాలి. సో పోర్ట్ అనేది సెలెక్ట్ అవ్వాలి, నేను సెలెక్ట్ చేస్తాను. సో మీ క్లారిటీ కోసం ఇంకా నేను సాఫ్ట్వేర్ ఫ్రెష్గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడ పోర్ట్ కూడా సెలెక్ట్ అయింది చూసుకోండి. ఆర్డినో యూనో మనం యూజ్ చేసిన ఆర్డినో యూనో బోర్డు కాబట్టి ఆర్డినో యూనో బోర్డు మీద సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా పోర్ట్ యూఎస్బి పోర్ట్ అనేది సాఫ్ట్వేర్ కనెక్ట్ అవ్వాలండి. ఎందుకు కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనం కోడ్ అనేది డంప్ చేయాలంటే కనుక మనం ఏ యూఎస్బి పోర్ట్కి అయితే కనెక్ట్ చేస్తామో ఆ యూఎస్బి పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే కోడ్ అనేది డంప్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను రాసిన కోడ్ వెరిఫై చేస్తున్నాను. నేను రాసిన కోడ్ అనేది వెరిఫై చేస్తున్నాను అండి. ఇది వెరిఫై బటను. సో వెరిఫై చేస్తున్నాను. మనకేం ఎర్రర్స్ లేకపోతే ఇక్కడ డన్ కంపైలింగ్ అని వస్తుంది. ఇక్కడ డన్ కంపైలింగ్ వచ్చిందని ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. కోడ్ అనేది అప్లోడింగ్ అని వస్తుంది చూడండి, ఇక్కడ డన్ అప్లోడింగ్ కూడా వచ్చిందండి. ఇప్పుడు అనేది కోడ్ అనేది డంప్ అయింది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. అప్లై ఇస్తున్నానండి. సో ఎప్పుడైతే ఇలా అబ్స్టాకిల్ డిటెక్ట్ అవుతుందో రోబో టర్న్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి. సో ఎప్పుడైతే అబ్స్టాకిల్ డిటెక్ట్ అవుతుందో